అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన రామాయణంలో వాల్మీకి మహర్షి ఏం నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనలో ఇదిగో ఈ బ్రహ్మాకార వృత్తి బయలుదేరవలసి ఉన్నది. మనలో ఈ బ్రహ్మాకార వృత్తిని మనము నిద్ర లేపి పైకి లేపి దాన్ని బలంగా దృఢంగా వృద్ధి చేయవలసి ఉన్నది. ఎందుకు అంటే మన అంతఃకరణము శక్తి, మన ఉపాధి యొక్క శక్తి ఏమి అంటే అది ఏ ఆకారమైనా ధరించగలదు. ఈ విషయం గురించి చెప్పడం కోసమే మనకిక్కడ హనుమాన్ అన్న సర్గలు కిష్కింధాకాండ చివర్లో మొదలు కాగానే మనకు నేర్పిస్తూ ఏం చెప్పారు, అది ఉపాధి, అది ఏ రూపమైనా ధరించగలదు. అది ఉపాధి, అది ఏ రూపమైనా ధరించగలదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎన్ని రూపాలు, ఎటువంటి రూపాలు ధరించగలదో తెలుసా నీ ఉపాధి? అది కుంజరం దగ్గర నుంచి మొదలుపెట్టి కేసరి వరకు వెళ్ళగలదు. కుంజరం అంటే కుంభిలో జన్మించింది ఏదున్నదో అందులోనే రమిస్తూ భూమి మీద పుట్టి అక్కడ ఆనందిస్తూ ఉండడం, భూమి అని అర్థం. భూమి మీద పుట్టి ఆనందిస్తూ ఉన్నది దేహం అని అర్థం. ఇంక అక్కడి నుంచి మొదలుపెట్టి కేసరి అంటే కే అంటే ఆకాశే. ఆకాశంలో కదులుతూ ఉండేది ఏదున్నదో ప్రకాశం. ఆకాశమన్నా ప్రకాశమన్నా అదే. అక్కడి దాకా. భూమి నుంచి కుంజరం నుంచి కేసరం దాకా వెళ్తుందది. అది కుంజరం దగ్గర నుంచి మొదలుపెట్టి కేసరం దాకా అంటే భూమి నుంచి ఆకాశం దాకా. దేహం నుంచి పంచభూతాలు మొత్తం అంతా కలిపి మొత్తము రూపాలు అదే ధరించగలదు. ఆ రూపము అటువంటిది ఇంకొకటి లేదు. ఉన్నది ఒక్కటే. అది ద్వితీయం. అసలు యాక్చువల్‌గా అద్వితీయమైన ఏ తత్వం ఉన్నదో అది ద్వితీయంగా మారింది అంటే అది ఎన్ని రూపాలైనా వేసుకోగలదు. ఎన్ని రకాలుగా అయినా కనిపించగలదు. ఇప్పుడు ఈ విధంగా ఉన్న రకరకాల రూపాలతో ఉండగలిగిన ఏ కుంచిక స్థలం ఉన్నదో రాశీభూతమైన ఉపాధి ఏదున్నదో రాశీభూతమైన కర్మ ఉపాధిగా మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని అంతఃకరణం అని పిలుస్తారు. ఈ అంతఃకరణానికే ఈ బ్రహ్మాకార వృత్తి గూడా కలుగుతుంది. అందుకనే హనుమంతుడు అంతఃకరణానికి అంటే మన పుంజిక స్థలకి అంజనకి కలిగాడు అని చెప్తారు. ఈ అంతఃకరణానికే ఈ బ్రహ్మాకార వృత్తి కలుగుతుంది. ఎట్లా అని చూద్దాము. అంతఃకరణం అని పిలుస్తాము దాన్ని. లోపల ఉంటుందేదో అంటాము. సరే. ఇప్పుడు నేను యాపిల్ అన్నాననుకోండి. యాపిల్ అనగానే మీ అంతఃకరణం మొత్తము యాపిల్ ఆకార వృత్తిగా మారిపోయింది. కంప్లీట్‌లీ అది యాపిల్ అయితుంది. నేను టేబుల్ పైన ఉన్న యాపిల్ అన్నాననుకోండి. ఒక టేబుల్ పైన ఉన్న యాపిల్‌గా మారుతుందది. మొత్తం అంతఃకరణం కంప్లీట్‌గా దాని రూపం అట్లా మారిపోతుంది. కంప్లీట్‌గా అది టేబుల్ పైన ఉన్న యాపిల్‌గా అది మారిపోతుంది. టేబుల్ పైన ఉన్న యాపిల్ ప్లేట్‌లో ఉంది. పక్కనే కోసుకోవడానికి చాకున్నది అన్నాననుకోండి. అదే ఒకటే అంతఃకరణము ఈ రూపంగా మారుతుంది. ఆ మొత్తం పిక్చర్ చూపిస్తుంది. మనం ఏది ధ్యానం చేస్తున్నామో, ఆ ధ్యాన వస్తువుగా ఆ మొత్తం పిక్చర్‌గా అంతఃకరణం మారిపోయి అదే చూపిస్తుంది మనకి. అయితే అంత లాభం ఉన్నది గదా! అటువంటి అంతఃకరణాన్నే పెట్టుకొని మనము ఏదో అనాత్మ ఆకార వృత్తులు గాదు. అనాత్మ ఆకార వృత్తులు, యాపిల్ ఆకార వృత్తి, టేబుల్ ఆకార వృత్తి, ఏదో చెట్టాకార వృత్తి, సూర్యుడాకార వృత్తి గాదు. బ్రహ్మాకారం, బ్రహ్మమన్న ఆకారంలో ఈ వృత్తి ఉన్నదనుకోండి. అది అట్లా ప్రవర్తించిందనుకోండి. బ్రహ్మమన్న ఆకారంలో ఈ అంతఃకరణం ప్రవర్తించిందనుకోండి. దాని పేరు బ్రహ్మాకార వృత్తి. అంటే ఏమి? మిగిలిన ఆకారాలన్నింటినీ ప్రభంజనం జేసి, మిగిలిన ఆకారాలన్నింటినీ ప్రభంజనం చేసి, అమృతమయమైన బ్రహ్మాకారాన్ని, పావనమైన బ్రహ్మాకారాన్ని మాత్రంగా ఉండేట్టు. అంటే నువ్వు బ్రహ్మాన్ని భావన చెయ్యగానే వెంటనే నీ అంతఃకరణము ఆ రూపంగా మారిపోతుంది ఆటోమేటిక్. ఆ రకంగా నువ్వు దాన్ని తయారు చేసుకో అని చెప్తూ, అందుకని దానికి దానికేంటో ప్రభంజనము, దానికి పావనమని ఇంకేంటేంటో అన్ని లక్షణాలు చెప్తూ వచ్చారు. ఆ విధంగా మనలోనే ఉన్న దాన్ని మనమే తయారు జేయాలి. మన అంతఃకరణాన్ని యాపిల్ ఆకార వృత్తి, ఏదో గోడాకార వృత్తి గాకుండా బ్రహ్మ ఆకారంలో దాన్ని ఎప్పుడూ నిలబెడుతూ ఉండాలి.
ఆ విధంగా చేయగలిగా. ఆ విధంగా చేస్తే అయిపోయింది కదండీ! అంటే కాలేదు. ఆ విధంగా చేస్తే సగుణమయ్యిందది. మనము ఉపాధిని బెట్టుకొని ఒక ఆకారంగా బ్రహ్మాన్ని చూస్తున్నామంటే సగుణమయింది గదా! ఒక ఆకారంతో ఉన్నదది. సాకారంగా కొన్ని గుణాలతో ఉన్నట్టుగా ఉంటుంది. పోనీ ఏదో ఒకటి సగుణంగా, సాకారంగానైనా సరే బ్రహ్మాకారంగా దాన్ని తయారు చేసామంటే, ఇంక అక్కడి నుంచి బ్రహ్మం యొక్క లక్షణాలు నిర్గుణము, నిరాకారము, నిరుపాధికమనేమున్నాయో అటువంటి స్థితికి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది? దాని గురించి తెలుసుకోవాలి జ్ఞానంతో. తెలుసుకున్నాక నెక్స్ట్ దాన్ని లయం జేయాలి మొత్తం. ఆ ఉపాధిని లయం చేసామనుకోండి, ఉపాధి ఉన్నంత వరకు ఆకారాలు చూపిస్తుంటుందది. ఉపాధిని లయం చేస్తే నిరుపాధికమై ఉంటుంది. అప్పుడు సాకారం కాదది. నిరాకారమైన నిర్గుణ బ్రహ్మతత్వమై ఉంటుంది. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. చాలా కష్టమైన స్టెప్స్. అందుకని మనలో ఆ బ్రహ్మాకార వృత్తిని మనము ఎట్లా ఐడెంటిఫై ఎట్లా దాన్నట్ట మనం తయారు చేయాలి అని ఎంత జాగ్రత్తగా స్టెప్ వైస్ చూపిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి మాత్రమే ఈ బ్రహ్మాకార వృత్తికి మాత్రమే లంఘనే, ప్లవనే లక్షణముంటుంది. లంఘనము, ప్లవనము అన్న లక్షణాలుంటాయి. లంఘనము అంటే దాటడము అని అర్థము. లంఘనము లంఘించడం అంటే దాటడం అని అర్థం. ప్లవనము అంటే తరించడం అని అర్థం. లంఘనము, ప్లవనము అంటే దాటడము, తరించి పోవడము అని అర్థం. ఈ 2 లక్షణాలు దానికుంటాయి. మిగిలినవన్నీ, మిగిలిన ఆకారాలు, మిగిలిన వృత్తులుంటాయి గదా! ఏదో ఆపిల్ ఆకార వృత్తి, లేదా సాకార వృత్తులు ఇంకేమైనా ఉన్నాయి అంటే, అవన్నీ కొంత దూరమే వెళ్ళగలవు. పూర్తిగా తరింప చేయలేవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సుందరకాండలో ఈ పద్యానికి చదివి అర్థం తెలుసుకోగలిగిన శక్తి ఉంటే జ్ఞానం ఉన్నది గదా! ఈ పద్యానికి జ్ఞానము అన్న ఆకారమైన వృత్తి ఒకటున్నది. లంఘనము అంటే దాటడము, ప్లవనం అంటే తరించడము అన్నది జ్ఞానమేదున్నదో, ఇటువంటి ఆకారాలతో ఉన్నది కూడా జ్ఞానమే పాపము. కానీ అటువంటి జ్ఞానాలన్నీ కంప్లీట్‌గా చివరి దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అన్నది ఉండదు. మధ్యలోనే నశించిపోతాయవి. వాటికంత శక్తి, అంత జ్ఞానం వాటికుండదు. కొంత దూరం వెళ్తాయి. అందుకే 10 యోజనాలు, 20 యోజనాలని చెప్పుకున్నది. కొంత దూరం వెళ్తాయి. ఒక్కొక్క ఆకారము మనం చేసే కర్మలు లైక్ పూజలు, ఉపాసనలు, దేవతార్చనలు, శ్రవణాలు, మననాలు, ధ్యానాలు, యోగాలు, మిగిలిన రకరకాల జ్ఞాన సాధనాలన్నీ గూడా కొంత కొంత దూరం వెళ్ళగలవు గానీ, ఏదైతే పూర్తిగా బ్రహ్మాకార వృత్తిని తీసుకోగలదో అటువంటి వృత్తి మాత్రమే చివరిదాకా వెళ్ళి మళ్ళీ అది దాన్ని సాధించగలదు. అందుకోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం చేస్తూ ఉన్న ప్రయత్నము ఇప్పుడు రామాయణం చదివి అర్థం చేసుకోవడం, భారతం చదివి అర్థం చేసుకోవడం, భాగవతం చదివి అర్థం చేసుకోవడం, ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకోవడం ఎంతవరకు అర్థమో, ఈ అర్థం చేసుకున్నవి కూడా చివరిదాకా మనల్ని తీసుకొని వెళ్ళట్లేదంటే కొంత దూరమే వెళ్ళి ఆగిపోతున్నాయని అర్థం. అయితే ఎప్పుడైతే నా మనోవృత్తి బ్రహ్మాకారంగా మారిందో, నా ఉపాధి లోపల అంతఃకరణము బ్రహ్మాకారంగా మారిందో, అది మామూలుగా మారి ఊరుకుంటే సరిపోలేదు. అదెప్పుడైతే పూర్తిగా వృద్ధి చెందిందో, పూర్తిగా అది హృదయాకాశం మొత్తమంతా నిండిపోయిందో అని చెప్పడం కోసం ఇక్కడ మళ్ళీ 3 దాటి, త్రిపుటులన్నీ దాటి అదిగో ఆ విధంగా అది బయలుదేరుతూ ఉన్న సమయంలో, వృద్ధి చెందుతూ ఉన్న సమయంలో, అది ఎట్లా పెరుగుతూ వెళ్ళింది అని చెప్తూ, హరీణాం మధ్యాత్ ఆ హరులే ఉన్నాయి. అన్నీ హరించేవే పాపం. అన్నీ ఐదర్ ఆహరించేవి లేదా హరించేవి. ఏవో అనుభవాలతో కూడిన ప్రత్యయాలుంటాయి. మనకు 3 ఉంటాయని చెప్పుకున్నాము. మనము వానరాలు, వృక్షాలు, గోలాంగూలాలు అని చెప్పాము. అందులో వానరాలు అంటే ఏవైతే వానం అంటే దేహము, దేహానికి సంబంధించిన ప్రతి అనుభవాలతో కూడి ఉన్నవి అని అర్థము. ఆ అనుభవాల ప్రత్యయాలన్నీ వానరాలు. అయితే ఎప్పుడైతే ఆ అనుభూతుల యొక్క జ్ఞాపకాలున్నాయో, ఆ జ్ఞాపకాలు అవన్నీ వృక్షములు. ఇప్పుడు ఈ జ్ఞాపకాలు మళ్ళీ మనకు స్మరణగా పైకి రావాలి అంటే భావనగా కదలాలి. కాబట్టి అవన్నీ గోలాంగులాలని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. మనలో అనుభవాలు ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, స్మృతులు ఉంటాయి. మొత్తం అన్నీ ఉంటాయి.
వాటి మధ్యలో నుంచే ఇది పైకి లేస్తుంది. ఆ ఒక్కటేదున్నదో అది అక్కడి నుంచే లేచి మొత్తమంతా నిండుతుందది. అది ముఖ్యము. అది మొత్తమంతా నిండుతుంది. ఏ మార్గంలో అంటే ఆత్మ మార్గంలోనే వెళ్ళిపోద్ది. ప్రపంచంలో పారడం గాదు. వెనక్కెళ్ళి అదేం చేస్తుంది అంటే, ఇక్కడ భూమి నుంచి నేను లంఘనం అంటే దాటడం అని చెప్పుకున్నాము. దాటడానికి అంటే ఈ సంసారమన్న మోహాన్ని దాటడానికి భూమి నుంచి నేను బయలుదేరడానికి కుదరదది తట్టుకోలేదు అని చెప్పారు. భూమి అంటే దేహము. దేహాన్ని బెట్టుకుని కర్మలు చేస్తూ ఉన్నంత వరకు మనం దాటలేము. కుదరదు. దేహాన్ని బెట్టుకుని కర్మలు చేస్తూ ఉన్నంత వరకు మనము దాటలేము. లంఘనం చెయ్యలేము. కానీ దేహం గాదు. బాడీతో చేసే కర్మలు, బాడీతో చేసేదేటో గాదు అవన్నీ పక్కన బెట్టి, ఎంతవరకు చేసామో అంతవరకు శ్రవణాలు, మననాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మహత్తుగా వ్యాపించిన లోపల మొత్తం అంతా నిండాలి. ఏదైతే బుద్ధిగా వ్యాపించి ఉన్నదో జ్ఞానము, అది స్థిరము. జ్ఞానం ఒక్కటే స్థిరము. దేహము అస్థిరము. అస్థిరమైన దేహాన్ని బెట్టుకుని కర్మలు చేస్తూ దీన్ని దాటిపోవడం కుదరదు. అయితే స్థిరమైన జ్ఞానమేదున్నదో అందుకని మనకు కైలాసం అని చెప్తారు. మంచులాగా ఘనీభవించి ఉంటుందని చెప్తారు జ్ఞానము. స్వచ్ఛమై ఉంటుంది, శాంతమై ఉంటుంది, ఘనీభవించి ఉంటుందని. అట్లాంటి స్థితికి రావాలి స్థిరంగా. అక్కడి నుంచి ఒకవేళ బయలుదేరితే, బుద్ధి నుంచి మాత్రమే బయలుదేరితే మనము దీన్ని సాధించడానికి వెళ్ళొచ్చు. ఇంక బయలుదేరమని చెప్తూ ఉన్న సమయంలో మొత్తం అంతా వ్యాపిస్తూ ఉన్నదది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చేస్తారు, సుందరకాండ మొదలుపెట్టగానే చేస్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మొత్తం అంతా వ్యాపించాలి. హృదయాకాశమంతా వ్యాపిస్తేనే మాత్రమే హృదయాకాశమంతా వ్యాపిస్తూ మొత్తం ఆ లోపల ఉన్న అంతఃకరణం, ఆ ఉపాధి, మొత్తం ఆ లోపల గుహ అని చెప్పుకున్నది ఏదున్నదో అదంతా నిండాలి. కంప్లీట్‌గా బ్రహ్మమన్న ఆకారంతో ఉండాలది. వేరే అనాత్మ ఆలోచనలు, ప్రత్యయాలు ఏవి ఆ సమయంలో పైకి లేవడానికి వీల్లేదు. ఉన్నదంతా బ్రహ్మాకారంగానే ఉండాలది. అనాత్మ ప్రత్యయాలు పైకి లేకుండా ఉండాలి. అటువంటి సమయంలోనే బ్రహ్మము తెలుస్తుంది. అందుకని ప్రయత్నం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఎంతో జెప్తారు. ఎంతో జెప్తారు. సుందరకాండ అంతా జెప్తారు. మనము దాన్ని అట్లానే తెలుసుకుంటూ వెళ్దాము. సుందరకాండ చదువుకుంటూ వెళ్దాము. తతః రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదం అన్వేష్టుం చారణ ఆచరితే పథి. ఇందులో ప్రతి పదానికి అర్థం వేరు వేరుగా చూసుకోవాల్సే ఉంటుంది మనకి. తతః ఇంకా. తతః అంటే ఇంక దాని తర్వాత అని అర్థం. ఇంక అక్కడి నుంచి అని అర్థం. ఇంకెక్కడి నుంచి తతః అని స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే అంతకన్నా ముందు చేయవలసినవన్నీ ఉన్నాయి. ఎన్నో లేవు. ఒకటి అనాత్మ ప్రత్యయాలు పైకి రాకుండా కేవలము ఆత్మ ప్రత్యయంగా మాత్రమే, బ్రహ్మాకారంగా మాత్రమే మన అంతఃకరణము కంప్లీట్‌గా నిండి ఉండాలి. అంతదాకా మనం దాన్ని తీసుకొని వస్తే. తతః ఇంకా తర్వాత అని చెప్తున్నారు. అంతవరకు వస్తే. తతః అన్న దాంట్లోనే అంతుందక్కడ. తతః దగ్గరికొచ్చేసరికి సుందరకాండలో తతః దగ్గరికొచ్చేసరికి మనం కిష్కింధాకాండ చివరి దాకా మన సాధకుడు ఏమేమి చేస్తూ, ఏమేమి దాటుతూ వచ్చాడో అవన్నీ చేస్తూ వచ్చేసుండాలి ఇప్పటికి. సుందరకాండ దగ్గర మొదటి పదము తతః దగ్గర చదువుకోవడానికి మనం కూర్చున్నామంటే అంతకన్నా ముందు అంతవరకు సాధించేసినవన్నీ మన సాధకుడు ఇందులో మన రామాయణంలో కిష్కింధాకాండ చివరిదాకా వచ్చేసరికి ఆయన ఏమేమి సాధించి కూర్చున్నాడో అవన్నీ మనం చేస్తే ఇంకిక్కడి నుంచి ముందుకెళ్ళొచ్చు. మనం చేసామా అంటే ఒకవేళ ప్రాబబ్లీ చేయలేకపోయిండొచ్చు. కనీసం ఇప్పుడు తెలుసుకుందాము. కానీ యాక్చువల్‌గా దాన్ని అప్లై చేద్దాము, నిజంగా సాధించేద్దాం అన్నప్పుడు తతహా దగ్గరకొచ్చేసరికి అయిపోవాలవన్నీ. తతహా దగ్గరకొచ్చేసరికి అవన్నీ అయిపోయి ఉంటే ఇంకిక్కడి నుంచి ముందుకెళ్తుంది కథ. కాబట్టి మనవాడు ఎక్కడికొచ్చాడు? సుగ్రీవాన్ని ధరించి ఉన్నాడు. సమకాయ శిరోగ్రీవంతోటి ధ్యానంలో కూర్చున్నాడు. ఏమి ధ్యానం? ఆత్మ ధ్యానంలో పూర్తిగా బ్రహ్మాకారమై ఉన్నది. ఆ స్థితిలో రావణము అపహరించింది. రావణము అంటే ఏదైతే రావయతి, భీషయతి అని భయపెట్టేది అని అర్థం. ఇంద్రియాల సమాహారము. దేహేంద్రియ
ప్రాణాలేవున్నాయో జగత్తుగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం అంతా గూడా భయపెడుతూ ఉంటుంది. ఎందుకు? ఏదైతే కొంచెమైనా సరే నువ్వు అంతరం చూసావంటే మాత్రం నిన్ను నీకు వేరుగా చూసావంటే అదే బ్రహ్మము భయమవుతుంది అని చెప్పారు. ఆ విధంగా భయపెట్టేదేదున్నదో ద్వితీయము అది తీసుకొని వెళ్ళిపోయింది. ద్వితీయము ఆ జ్ఞానాన్ని పట్టుకుని పోయింది. దాన్ని తీసుకుని రావడం కోసము ఆ సీత, సితం అంటే పదునుగా, వాడిగా ఉన్నది అని అర్థము. దాన్ని తీసుకొని రావడానికి మన బ్రహ్మజ్ఞానాన్ని శత్రుకర్షణుడు శత్రువులు అంతఃశత్రువులన్నింటినీ కృశింపచేసి మొత్తం లోపల ఉన్న అంతఃశత్రువులేవి మళ్ళీ కామము, క్రోధము అని లిస్ట్ తయారు చేయొద్దు. శత్రువు ఏది మనకు అనాత్మ ప్రత్యయం ప్రతిదీ శత్రువే. ఆత్మ ప్రత్యయం తప్ప. అనాత్మ ప్రత్యయం ప్రతిదీ. ప్రపంచానికి సంబంధించిన ఏ థాట్ ఉన్నా సరే, ప్రపంచానికి సంబంధించిన ఏ థాట్ ఉన్నా సరే, దాన్ని కృశింపచేసి ఉండాలి ఆ స్థితిలో. అటువంటి స్థితిలోనే ఇది తెలుస్తుంది. మనము మన ధ్యానంలో ఎంతగా నిష్ఠలో ఉన్నామంటే, పూర్తిగా లోపలంతా బ్రహ్మాకారంగా ఉన్నది. అనాత్మ ఆకారము, ప్రత్యయము ఏదీ లేకుండా ఉన్నది. అటువంటి స్థితిలో బయలుదేరుతూ ఉన్నాడు ఈ సాధకుడు. ఏ మార్గంలో వెళ్తున్నాడు? చారణ ఆచరితే పథి. చారణులు అంటే ఆచరించే వాళ్ళెవరున్నారో, బ్రహ్మంలో చరించేదేదున్నదో ఓన్లీ బ్రహ్మంలో చరిస్తూ ఉన్నవాళ్ళు ఆచరిస్తూ ఉన్న ఆత్మ మార్గమేమున్నదో ఆత్మ మార్గంలో మాత్రమే. ప్రపంచ మార్గంలో వెళ్ళి ఆత్మను పట్టుకుందామని ట్రై చేస్తే ప్రపంచాకార వృత్తులే ఉంటాయి. బ్రహ్మాకార వృత్తి ఆ ప్రత్యయం పైకి లేవదు. ప్రపంచంలోకి వెళ్ళి నేనేంటో చేసి కర్మలతో దాన్ని పట్టుకుందాము అంటే, ప్రపంచంలోకెళ్ళిన ఉపాధి ప్రాపంచికమైన రూపాలనే చూపిస్తుంది. అవే ఆకారాలనే చూపిస్తుంది. ప్రాపంచికమైన ఆకారాలనే పట్టుకుని అదే రూపంగా ఉన్న ఉపాధి బ్రహ్మాకారంగా ఉండదప్పుడు. బ్రహ్మానికి వేరైన ద్వితీయమైన ఆకారంతో ఉంటుందది. అది పనికిరాదు మనకి. కాబట్టి బ్రహ్మాకారానికి పనికొచ్చే విధంగా ఆ మార్గంలో చరించే వృత్తులేమైనా ఉంటే వాటిని కలుపుకోవచ్చు కావాలంటే. ఆ సమయంలో బయలుదేరుతూ ఉండగా బ్రహ్మాకార వృత్తి పూర్తిగా నిండి ఉండగా ఆత్మ మార్గంలో బయలుదేరాలి. మనము సొంతంగా నిర్ణయించుకుని ఏదో ఇది ఆత్మ అయ్యుండొచ్చని మనము అనుకున్నామంటే అవి ఏవో ప్రేతాత్మలు, భూతాత్మలు అవ్వచ్చు. ప్రాపంచికమైన ఏవో కల్పనలు కావచ్చు. అవి పనిచేయవు. యాక్చువల్‌గా బ్రహ్మంలో చరించేవేవున్నాయి. బ్రహ్మం మళ్ళీ వేదము. వేదం చెప్పిన ఏ మార్గమున్నదో, వేదం మాత్రం అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అనాత్మల్ని చూపించి ఇవన్నీ అనాత్మలని చెప్పి, ఆత్మ లక్షణాలు ఇవే అని అవి కొన్ని చూపించింది పాపము. అది ఏమి చూపించిందో వాటిని పట్టుకుని ఆచరిస్తూ ఆ మార్గంలో వెళ్ళాలి. సొంతంగా నిర్ణయించుకుని ఇట్లా అయ్యుండొచ్చని మనము కల్పించుకుని చేస్తే అది ఏదైనా కావచ్చు. అటువంటి అనర్థం పాలైపోకుండా వేదం ప్రమాణంగా చూపించిన ఏ మార్గం ఉన్నదో అందులోనే వెళ్తూ ఉంటారు. ఋషులు వాళ్ళు దర్శించి మనకు చూపించిన మార్గమేదున్నదో అది చారణులు ఆచరించి చూపించిన ఆచార్యుల యొక్క వాళ్ళు ఆచరించిన మార్గమేమున్నదో అటువంటి మార్గంలోనే ఆత్మ మార్గంలోనే మనం వెళ్తే మనకది తెలుస్తుంది. అది పదం ఒకటి ఉన్నది. స్థితి ఒకటి ఉన్నది. దాన్ని అన్వేషించి, శోధించి, సాధించాలి అన్న ఈయేషతో మన సాధకుడిప్పుడు బయలుదేరుతూ ఉన్నాడు. సాధకుడిలోని బ్రహ్మాకార వృత్తి బయలుదేరుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్తుంది అంటే ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికో వెళ్లి ఏదో సాధించేదేమీ లేదు. సాధించినట్టుగా అనిపిస్తుంది. ఉన్నదంతా అక్కడే జరుగుతూ ఉన్నది లోపలే. ఈ పని మామూలు పని గాదు. చాలా కష్టమైన పని. చాలా కష్టమైన పని. కష్టసాధ్యం. కష్టమైన పనంటే చేయలేనిదని గాదు. సాధించడానికి కష్టం. దుష్కరం అది. నిష్ప్రతిద్వంద్వం. అటువంటి కర్మను చికీర్షన్ మన వానరః సమ్ ఉత్ అగ్ర స్థిరో గ్రీవః గవాం పతిః ఇవ అబభౌ. మన వానరః మన వానరం ఇప్పుడిది. ఈ బ్రహ్మాకార వృత్తి వానరం ఇప్పుడిది.
వానరం అంటే మనము ఆ వస్తువు యొక్క అనుభూతి అని చెప్పుకున్నాము. ఏ వస్తువు ఇప్పుడు బ్రహ్మమే మనకు వస్తువు. అటువంటి బ్రహ్మమన్న వస్తువులో రమించడమన్న లక్షణం కలిగి ఉన్న ఆత్మానుభూతి ఏదున్నదో ఆ అనుభవము, ఆ అనుభవ సారము ఈ ప్రత్యయంగా బయలుదేరుతూ ఉన్నదిప్పుడు. అది అనుభవం ఉన్నది పాపము. కానీ ఇంకా ప్రత్యభిజ్ఞ కలగట్లేదు. అందుకోసం దాన్ని కల్పించుకోవడం కోసము, దాన్ని వెదికి పట్టుకోవడం కోసం, అన్వేషించడం కోసము, ఆ పని చెయ్యడం కోసము చికీర్షణ్ కోరుకుని బయలుదేరుతూ ఉన్నదిది. అయితే ఈ పని ఎటువంటిది? దుష్కరము, చెయ్యడము దుఃఖభరితము, చాలా కష్టం. భగవద్గీతలో గూడా చెప్పారు. ఇది సుఖంగా చేసే పని గాదు, దుఃఖంతోటి చేసే పని అని. కష్టమిది. కానీ సాధ్యము. అది మళ్ళీ నిష్ప్రతిద్వంద్వం. ఇటువంటి పని ఇంకేమైనా ఉన్నదా అంటే లేదు. ప్రపంచంలో రకరకాల కర్మలుండొచ్చు. ఆత్మ గురించి ఇంక వేరే రకరకాల పనులేమీ లేవు. ఒక్కటే. దానికి ప్రతిద్వంద్వము, దానికి సమానమైనది దానిలాంటిది ఇంకొకటి లేదు. అది అద్వితీయము. కాబట్టి నిష్ప్రతిద్వంద్వము. ద్వంద్వము లేదది. ద్వంద్వము లేదది. ద్వంద్వము లేదు. దానికి అవునా కాదా? మంచా చెడా? బ్రహ్మమా అబ్రహ్మమా? ఆత్మనా అనాత్మనా? జ్ఞానమా అజ్ఞానమా? ఇన్ని లేవు. ఉన్నది ఒక్కటి. ఈ కర్మ చేస్తే నాకేమైనా లాభమా? నష్టమా? సిద్ధిస్తుందా? లేదా? ఇటువంటివన్నీ లేవు. ద్వంద్వాలు లేవు. పైగా ఇటువంటిది ఇంకోటుందని చూపించడానికి పోలిక లేదు. మూడోది దీనికి ప్రతిద్వంద్వము ఎదురు లేదు. ఈ విధంగా ఎప్పుడైతే నేను పూర్తిగా బ్రహ్మాకార వృత్తిలో ఉన్నానో, ఇంకా బ్రహ్మాన్ని సాధించడానికి తిరుగులేదు. ఇంక ఇది బ్రహ్మాన్ని సాధించడానికి కావలసిన ఏ జ్ఞాపకమున్నదో దాన్ని సాధించడానికి అడ్డు లేదింక. అడ్డుకోవడానికి రెండోది లేదు. ద్వంద్వం లేదు. నిష్ప్రతిద్వంద్వంలో ప్రతిద్వంద్వమని 3 జెప్పారాయన. ద్వంద్వం లేదు. ఇటువంటి ద్వితీయం ఇంకొకటి లేదు. దీనికి ఎదురు లేదు. దీన్ని అడ్డుకోగలిగింది లేదు. అటువంటిదొకటి పనున్నది. దాన్ని సాధించడానికి మనవాడు బయలుదేరుతున్నాడు. ఎట్లా? సమ్ సమ్యక్‌గా, కంప్లీట్‌గా పైకి, అగ్రము ముందుకు, ఆన్‌వర్డ్, అప్‌వర్డ్, బ్యాక్‌వర్డ్, డౌన్‌వర్డ్ గాదు. డౌన్‌వర్డ్ చ్యుతము, బ్యాక్‌వర్డ్ అదిగో ప్రపంచము. 2 కాకుండా ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ స్వాతి పంథాలో శిరస్సు, గ్రీవము 2. శిరస్సు, గ్రీవము. గ్రీవమంటే ఏదైతే గ్రహిస్తుందో, దేన్ని ఏదైతే శ్రేష్టమై ఉన్నదో, జ్ఞానము. ఏదైతే జ్ఞానాన్ని ధరిస్తుందో అది యోగము. అదెట్లా ఉన్నది? సముదగ్ర శిరోగ్రీవమై ఉన్నది. ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ చూస్తున్న యోగము. అంటే ఆత్మను చూస్తున్న యోగము. ఇప్పుడు గవాం పతిః, గోవులకు పతి. గోవులు అంటే వేదాలనే అర్థమున్నది. వాక్కులు. వాటిని పాలిస్తున్నదేదున్నదో అంటే జ్ఞానము. వాక్కులకి రక్షణ కల్పించేది, వాక్కులకు అర్థాన్నిచ్చేదేమి? జ్ఞానం. కాబట్టి గవాంపతి అన్నప్పుడు జ్ఞానం చెప్తున్నారిక్కడ. సముదగ్ర శిరోగ్రీవం అన్నప్పుడు యోగం చెప్తున్నారు. ఆ జ్ఞాన యోగంతో మనవాడు బయలుదేరాడు. ఇక్కడ ఆల్రెడీ కర్షణం అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ శత్రు కర్షణం అయిపోయింది కాబట్టి వైరాగ్యం ఇంక అంతా ఇంత కాదది. ప్రపంచం గురించిన ఆలోచన ఏ ప్రత్యయం ఇంకా పైకి లేవట్లేదంటే ఇంక అంతటి వైరాగ్యం. ఇక్కడ జ్ఞాన యోగము. దాంతో బయలుదేరితే ఇంకా ఏం జరుగుతుంది? లోపల జరిగేదంతా ఇక్కడ కథలాగా వర్ణించి చెప్తారు. అటువంటి స్థితికి వచ్చిన వాడు సాధకుడు లోపల వాడికి ఎట్లా ఉంటుంది అని, వాడి లోపల జరిగేదంతా మైక్రోస్కోపిక్ లేదో టెలిస్కోపిక్ కెమెరా లెన్సులన్నీ బెట్టి చూపిస్తున్నారు. అటువంటి స్థితిలో బ్రహ్మాకార వృత్తితో ఉన్నవాడు, ఆ సాధకుడు అట్లా కూర్చున్నవాడు మొత్తం ఉపాధి అంతా లోపల అంతఃకరణం అంతా బ్రహ్మాకారంగా ఉన్నది. పూర్తిగా బ్రహ్మమై ఉన్నదప్పుడది. అయితే ఆకారంగా ఉన్నదది.
ఎందుకు అంటే ద్వితీయం వాడికి అట్లా చూపిస్తున్నది. ఆ స్థితిలో లోపల ఏం జరుగుతుంది? వాడు జ్ఞానయోగంతో బయలుదేరుతూ ఉన్నాడు. ఆత్మ జ్ఞాన యోగం దానికోసం వెళ్తున్నాడిప్పుడు. ఆత్మజ్ఞానం కావాలి. దానికోసం ఈ యోగాన్ని పట్టుకొని బయలుదేరాడు. అప్పుడెట్లా ఉంది పరిస్థితి అంటే, అథ వైడూర్యవర్ణేషు సాధ్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం. ఆ హృదయాకాశంలో ఉన్నది గదా! ఇక్కడ జరుగుతూ ఉన్నదంతా. అక్కడ ఎట్లా తిరుగుతూ ఉన్నది ఆ వృత్తి ఎట్లా కదులుతున్నది అంటే, మహాబలంగా ఉన్నదిప్పుడది. అది కొంచెము బలహీనంగా ఉన్నది అంటే మళ్ళీ చప్పుడు చేయకుండా కూర్చుంటుంది. మిగిలిన ప్రత్యయాలన్నీ పైకి లేస్తాయి. ఆ బ్రహ్మాకార వృత్తి లేకుండా పోదు. చాలా బలంగా ఉండాలి. అట్లా లేదంటే మిగిలిన ప్రత్యయాలు పైకి లేస్తాయి. ఇక్కడ అటువంటి కష్టం లేదు. చాలా బలంగా ఉన్నది ఆ వృత్తి మనలో. ఇంకా అది వైడూర్య వర్ణమైన శాద్వలాల్లో, వైడూర్యపు రంగులో ఉన్న పచ్చిక బయళ్లలో సలిల కల్పేషు శాద్వలేషు నీళ్లలాగా ఆకుపచ్చగా కనిపిస్తూ ఉన్న నీళ్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. ఆకుపచ్చగా, కొంచెం డార్క్ గ్రీన్‌గా, కొంచెం లైట్ గ్రీన్‌గా, కొంచెం బ్లూయిష్‌గా, బ్లాకిష్‌గా అన్ని రకాలుగా నీళ్లున్నట్టుంటాయి. ఆ రకంగా మెరుస్తూ ఉన్న, ప్రకాశిస్తూ ఉన్న పచ్చిక బయళ్లలో మన హనుమంతుడు తిరుగుతూ ఉన్నాడు అని చూపిస్తున్నారు. ఎందుకంటే కథలాగా గూడా జెప్పాలిక్కడ. కథగా కథగా కూడా చెప్పవలసి ఉన్నది గాబట్టి, కథగా చెప్తూ అందులో మళ్ళీ ముఖ్యమైన లక్షణాల ప్రత్యయం యొక్క లక్షణాలు చెప్తూ ఉంటారు. అది మహాబలంగా ఉన్నదది ధీహి బుద్ధి జ్ఞానమై ఉన్నదది. ఎందుకంటే జ్ఞానంతోటే ఆత్మజ్ఞానాన్ని పట్టుకునేది మరి. అసలు జ్ఞానం లేకుండా అజ్ఞానంతోటి ఆత్మజ్ఞానాన్ని గాదు దేన్ని పట్టుకోలేము. అజ్ఞానంతోటి పట్టుకునేది అజ్ఞానాన్నే పట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ జ్ఞానంతోటే జ్ఞానాన్ని పట్టుకోవడానికి ఆ జ్ఞానము యోగంతో బయలుదేరుతూ ఉన్నది ఇక్కడ మన సాధకుడు. ఆ విధంగా వైఢూర్య వర్ణంలో ఉన్న చక్కటి ఆకుపచ్చటి పచ్చిక బయళ్ళు రకరకాల రంగుల్లో ఉన్నాయి. అక్కడ గడ్డి, అక్కడ మనవాడు మన హనుమంతుల వారు సుఖంగా ఆయన ఇష్టం వచ్చినట్టు చరిస్తూ ఉన్నారు. చరిస్తూ ఏం చేశారు? ఊరుకోవడం కాదు కదా! ఇక్కడ పనుంది. ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధః ఇవ కేసరి. ద్విజాన్ అంటే పక్షులు. ద్విజన్మ రెండో జన్మ ఎత్తేవి పక్షులని అర్థం. పక్షులన్నింటినీ మన ధీమాన్ మన బుద్ధిమంతుడు విత్రాసయన్ భయపెడుతూ ఇంక విపరీతంగా త్రాసము వాటిని భయంకరంగా భయపెడుతూ పక్షులను ఉరస్సుతోటే ఆయన వక్షస్థలంతో ఢీ కొడుతూనే అక్కడున్న పాదపాన్ చెట్లన్నింటినీ హరన్ విరగ్గొడుతూ ఎన్నో సుబహుని ఎన్నో మృగాలను నిఘ్నన్ చంపుతూ ప్రవృద్ధము అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్నది మన కేసరము ఇవ. మన హనుమంతుల వారు కేసరంలాగా, కేసరి అంటే సింహం అని అర్థం. సింహము వృద్ధి చెందినట్టుగా సింహంలాగా వృద్ధి చెందుతూ అక్కడ జంతువుల్ని చంపుతూ పక్షులని భయపెడుతూ చెట్లని విరగ్గొడుతూ పెరుగుతూ ఉన్నారు ఎవరు? ధీమంతుడు బుద్ధిమంతుడు అని రాశారు. బుద్ధి కలిగిన వాడు ఎవడైనా ఇవన్నీ చేస్తారా? బాగా బుద్ధి కలిగిన వాడు చెట్లను విరగ్గొట్టడం, పక్షుల్ని చెదరగొట్టడం, జంతువుల్ని చంపడం ఇవన్నీ చేస్తాడా? ఏమి చెప్తున్నారు ఇక్కడ మన వాల్మీకి మహర్షి అని చూద్దాము. ఇక్కడ కేసరి అని చెప్పారు. మళ్ళీ ఇందాక చెప్పుకున్నట్టు కేసరం అంటే ఆకాశే. ఆకాశంలో కదులుతూ ఉండేదేమి? ప్రకాశము. ఇక్కడ మొత్తం అంతా హృదయాకాశంలో జ్ఞాన ప్రకాశము నిండుతూ ఉన్నది, వృద్ధి చెందుతూ ఉన్నది. హృదయాకాశంలో
కుహ అని చెప్పారు అందుకనే. అందులో అదిగో మన జ్ఞాన ప్రకాశము బ్రహ్మాకారంగా ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉన్నది. వృద్ధి చెందుతూ ఉన్న సమయంలో 3 జరిగాయి. ఉరస్, ఉరస అనే చెప్పారు. ఉరస, ఉరస్ నుంచే. అంతా హృదయంలోనే జరుగుతుందిక్కడ. ఆ హృదయంలో ఏం జరుగుతుంది అంటే జ్ఞాన ప్రకాశము మొత్తం హృదయాకాశమంతా నిండుతుంటే 3 జరిగాయి. ఒక్కటి ద్విజము. రెండో జన్మ ఎత్తిందేమున్నది? మన ద్వితీయం ఒకటున్నది. అదిగో ద్వంద్వము. ఆ ద్వితీయాన్నే మనము అద్వితీయంగా మార్చడానికి ఇప్పుడింత ప్రయత్నం. ఆ ద్వితీయమంతా అజ్ఞానపు ప్రత్యయాలు. ఆ అజ్ఞానమంతా భయపడుతూ ఉన్నది. అక్కడ చీకట్లు మొత్తము నశిస్తూ ఉన్నాయి. అవి చీకట్లు భయపడుతున్నాయి. ద్విజాలు భయపడుతున్నాయంటేమి చీకట్లన్నీ నశిస్తున్నాయి. పైగా ద్విజం అంటే 2 జన్మలు సరే. పక్షులు అన్నప్పుడు 2 రెక్కలతో ఉంటాయి ద్వంద్వాలు. వాటిని గూడా. ఏదైతే మన అజ్ఞానం ఉన్నదో అది ద్విజము. అనవసరంగా జన్మ తీసుకుందది. పైగా ద్వంద్వాలు. ఇవి భయపడుతూ ఉన్నాయి. ఈ జ్ఞాన ప్రకాశం వృద్ధి చెందుతూ ఉంటే. తర్వాత పాదపాలున్నాయి. పాదము అంటే అర్థం అని చెప్పుకున్నాం. పదము అంటే శబ్దము. దానికి అర్థము పాదము. దాన్ని పానం చేసి మొత్తం పీల్చేసేవేవున్నాయో జ్ఞానాన్ని, అర్థాన్ని అర్థం అంటే ఏదైతే జ్ఞానం ఉన్నదో పదానికి ఉన్న అర్థము, దాన్ని పూర్తిగా పానం చేసి మొత్తం పీల్చేసేదేదున్నది, మనకు ఒక ఉదాహరణ గూడా చెప్తారు. ఎట్లా ఉంటాయంటే ఈ అనాత్మలన్నీ ఒకవేళ ఏదో ఒక చెరువున్నదనుకో, దాని పక్కన రెల్లుగడ్డి లాంటివి, దుబ్బు లాంటివి ఏవైనా ఉన్నాయంటే అవి గొట్టంలో నుంచి నీళ్లు పీల్చినట్టు ఆ నీటిని సారాన్ని లాగేస్తూ ఉంటాయని మనకు భాగవతంలో ఒక చోట ఎగ్జాంపుల్ చెప్పారు. అట్లా మనలోని జ్ఞాన సారాన్ని పీల్చేసేవి ఉంటాయి మనలో అనాత్మ ప్రత్యయాలు. వాటన్నింటిని ఆ హృదయంలో జ్ఞాన ప్రకాశంతో హరిస్తూ, వాటన్నింటిని సంహరిస్తూ, వాటన్నింటిని నశింపచేస్తూ, ఇంతకు ముందు అయిపోయింది కదండీ అక్కడ శత్రుకర్షణము అంటే కృశించాయి అవన్నీ. పైన శత్రుకర్షణం దగ్గర మొదటి శ్లోకం దగ్గర చెప్పినప్పుడు అవి కృశించి ఉన్నాయి. కానీ నశించిపోలేదు. ఇంకిక్కడ అసలు మనం బలవంతుడు మహాబలంగా వాటిని మొత్తాన్ని దొరికిన వాటిని, దొరకకుండా మిగిలిపోయిన వాటిని కూడా చేస్తూ వెళ్ళాలి. దొరికిన వాటిని దొరికినట్టు అదిగో జ్ఞానాన్ని అపహరిస్తున్న ఏవున్నాయో, పానం చేస్తూ ఉన్న వాటినన్నింటినీ హరిస్తూ. మృగాలున్నాయి, మృగతృష్ణలు అక్కర్లేని కోరికలు. వాటన్నింటిని ఎన్నింటినో మనసులోని ఎన్నో కోరికల్ని పూర్తిగానే నశింపచేస్తూ జ్ఞానము వృద్ధి చెందుతూ ఉన్నది లోపల ఎక్కడ? ఆకాశంలో, హృదయాకాశంలో. నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణైః సితాసితైః స్వభావ విహితైః చిత్రైః ధాతుభిః సమలంకృతం. ఆ మొత్తం పర్వతం ఎట్లా ఉన్నది అంటే నీలము నలుపు, లోహితము ఎరుపు, మాంజిష్టము మరీ ఎరుపు, పత్రవర్ణము ఆకుపచ్చ, సితము తెలుపు, అసితము నలుపు మొదలైన రకరకాల స్వాభావికమైన ధాతువులు, గైరిక ధాతువులని పిలుస్తారు. గిరులపైన, కొండల్లో, పర్వతాల్లో వాటిలో ధాతువులుంటాయి. మినరల్ ఫార్మేషన్స్. అవన్నీ గూడా చాలా ఉన్నాయి మన మహేంద్ర పర్వతంలో. ఆ విధంగా అలంకరించబడి ఉన్న పర్వతము చిత్రమైన, అందమైన ధాతువులతో నిండి ఉన్నది. అది కామరూపిభిః ఆవిష్టం అభీక్ష్ణం సపరిచ్ఛదైః యక్ష కిన్నర గంధర్వైః దేవకల్పైః చ పన్నగైః. ఆ పర్వతం ఇంకా ఎట్లా ఉన్నది? కామరూపాలు కోరుకున్న రూపాలన్నీ ధరించగలిగిన యక్షులతో, కిన్నరులతో, గంధర్వులతో, దేవతల వంటి పన్నగాలతో, వాటి సపరిచ్ఛదాలు, వాటి పరివారంతో అభీక్ష్ణము పూర్తిగా ఎన్నో విధాలుగా, రకాలుగా ఆవిష్టం నిండి ఉన్నది ఆ పర్వతము. సహ తస్య గిరివరస్య తలే నాగవరాయితే తిష్టన్ కపివరః తత్ర హ్రదే నాగః ఇవ అబభౌ. సహ మనవాడు,
మన కపిహి ఆత్మాకారంగా కదులుతూ ఉన్న ఏ అంతఃకరణ ప్రత్యయం ఉన్నదో అని చెప్పుకున్నాం మనము. కపి అని పోయిన వారం ఇక్కడ కపికి అర్థం చెప్పుకుంటూ ఉన్న సమయంలో. ఇక్కడెక్కడో కపి అనొచ్చినప్పుడు కంపనే అని దానికి అర్థం చెప్పుకుంటూ ఇంక కదిలింది అదని. ఇంకా అది కదులుతున్నది ఆ సమయంలో ఎట్లా తిష్టన్ ఉన్నది అంటే నాగవరాయుతే గిరివరస్య తస్య తలే నాగములతో శ్రేష్టమైన నాగములతో అంటే ఏనుగులు అనుకుందాం. వాటితో నిండి ఉన్న ఆ పర్వతం పైన ఒక సమతలమైన ప్రాంతంలో నిలబడ్డది అది. నిలబడి మన ఇక్కడ హనుమంతుడు ఎట్లా అవభౌ కనిపిస్తూ ఉన్నాడు అంటే హ్రదే నాగహైవ ఏదో ఒక మడుగులో ఒక ఏనుగులాగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ పర్వతమంతా పచ్చిక బయళ్లతో వాటితో నిండి ఉన్నది. గైరిక ధాతువులతో నిండి ఉన్నది. యక్షులు, గంధర్వులు, కిన్నరులు వాళ్ళందరితో నిండి ఉన్నది. వాటన్నింటి మధ్యలో నిలబడి ఉన్న మన హనుమంతుడిప్పుడు ఏదో ఒక హ్రదంలో మడుగులో ఏనుగులాగా నిలబడి ఉన్నాడు అని చూపిస్తూ ఉన్నారు. సహ సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యః చ అంజలిం కృత్వా చకార గమనే మతిం. సహ మనవాడు సూర్యాయ సూర్యుడికి, మహేంద్రాయ ఇంద్రుడికి, పవనాయ పవనుడికి, స్వయంభువే స్వయంభువుకు, భూతేభ్యః పంచభూతాలకు మిగిలిన ప్రాణులకు, స్వయంభూ అంటే బ్రహ్మదేవుడు, పవనుడు అంటే వాయుదేవుడు, మహేంద్రుడు అంటే ఇంద్రుడు, సూర్యుడు, ఆదిత్యుడు వీళ్ళందరికీ గూడా అంజలిం కృత్వా చేతులు దోగిలించి అంటే నమస్కారం చేసుకుని అని అనుకోవచ్చు. గమనే ఇంక వెళ్ళడం గురించి బయలుదేరదాము అని మతిం చకార ఆలోచన చేసుకున్నాడు. ఇంక బయలుదేరదాం అనుకున్నాడు అని ఆ శ్లోకానికి జనరల్‌గా అర్థం. ఇప్పుడు 5 ఉన్నాయి ఇక్కడ. సూర్యుడు, మహేంద్రుడు, పవనుడు, స్వయంభూ, భూతేభ్యః భూతాలు. భూతాలతో తయారై ఉన్న పంచభూతాత్మకమైన ఈ దేహము అన్నమయ ఆత్మ. పవనము వాయుదేవుడు ప్రాణమయ ఆత్మ. ఆ తర్వాత మహేంద్రము ఇంద్రుడు ఇంద్రియము మనస్సు మనోమయ ఆత్మ. సూర్యుడు బుద్ధి జ్ఞానమయ ఆత్మ. స్వయంభూ మన ఆనందమయ ఆత్మ. కాబట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ ఆత్మలన్నింటికి చెప్పి నేను బయలుదేరుతున్నానని పంచకోశాలకు చెప్పి ఎందుకు అంటే అంజలిం కృత్వా అని చెప్పారు. అంజలి అంటే అంజతే వ్యజ్యతే ఇతి అని చెప్పడము అని దానికి అర్థం. అంజలి కట్టడము అంటే నివేదించడము అంటే చెప్పడము అని అర్థం. ఇంక నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరబోతూ ఉన్నాడు. తర్వాత అంజలిం ప్రాంగ్ముఖః కృత్వా పవనాయ ఆత్మయోనయే తతః హి వవృధే గంతుం దక్షిణః దక్షిణాం దిశం. అట్లా ఈసారి మళ్ళీ ప్రాంగ్ముఖః తూర్పు వైపు తిరిగి నిలబడి మళ్ళీ అంజలిం కృత్వా చేతులు దోగిలించి పవనాయ పవనుడికి ఎవరికి ఆత్మయోనయే ఆత్మ కారణము అంటే జన్మ కారణమైన పవనుడికి ఈసారి అంటే వాయుదేవుడికి చెప్పి అంజలి ఘటించి ఇంకా మన దక్షిణః ఆ దక్షతతో కార్యం సాధించగలిగిన హనుమంతుల వారు దక్షిణాం దిశం గంతుం దక్షిణ దిక్కుకు వెళ్ళడం కోసము దాని గురించి తతః ఇంకా ఆయన వవృధే మళ్ళీ ఇంకా వృద్ధి చెందుతున్నాడు అని రాశారు. బాగుంది కానీ ఇక్కడ ఆల్రెడీ పవనాయ అని వచ్చింది. మళ్ళీ ఇక్కడ పవనాయ అని రాశారు మన వాల్మీకి మహర్షి. ఇక్కడ వెంటనే 8వ శ్లోకంలో పవనాయ అని చెప్పి మళ్ళీ దాని వెంటనే 9వ శ్లోకంలో పవనాయ అని చెప్పారు. ఎందుకు అంటే ఇక్కడ పవనం అని చెప్పినప్పుడు పంచ కోశాల్లో ఉన్న పవనము.
మన ప్రాణమయ కోశము. అది గూడా ప్రాణాన్ని రక్షిస్తుంది. దాన్ని గూడా ప్రాణం అని పిలుస్తారు. అయితే దాన్ని మించి ప్రాణం ఒకటున్నది. మనకు మళ్ళీ మన బ్రహ్మసూత్రాల్లో వేద మంత్రాలన్నీ బెట్టుకొని మనం విచారణ చేస్తూ ఉన్న సమయంలో ప్రాణము అంటే మామూలుగా మనకు దేహాన్ని నిలబెట్టే ప్రాణం, ప్రాణవాయువులే కాక అందులో మళ్ళీ మహాప్రాణము, ముఖ్య ప్రాణం అని ఏంటో జెప్తారు. అవన్నీ గాక అస్సలు ప్రాణం అంటే బ్రహ్మమే అని మనము కొన్ని సూత్రాల్లో అక్కడ చూసుకుంటూ వచ్చాము. అటువంటి పవనం ఇక్కడ. కాబట్టి ఇక్కడి దాకా వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ స్వయంభూ, మళ్ళీ ఆత్మయోని అంటే స్వయంభూ అన్న, ఆత్మయోని అన్న ఒకటే అర్థం. పవనము అన్న ఒకటే అర్థం. స్వయంభూ అన్న, ఆత్మయోని అన్న ఒకటే అర్థం. అయితే ఇక్కడ చెప్తున్న స్వయంభూ ఏమి ఆనందమయ కోశము. ఇక్కడ చెప్తూ ఉన్న ఆత్మయోని ఏమి ఆనందము. ఏదైతే బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని మనకి కోశాలన్నీ దాటుతూ ఉంటే, ఆనందమయ కోశం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ చివరన పుచ్చంగా ఉన్నదని చెప్తారు. ఇంకా ఆ మంత్రాలు రావాల్సి ఉన్నది మనకి మన తైత్రీయోపనిషత్తులో. అవన్నీ దాని భాష అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి మనము. ఇప్పుడు ఏదైతే ఆ ఆనందమున్నదో బ్రహ్మస్వరూపము, నేనెక్కడి నుంచి వచ్చానో ఆ తత్వము అని దానికి అంటే మన హనుమంతుల వారు ఏదో వాయుదేవుడనున్నాడు. ఏదో అంజన అని ఒక అప్సరస ఉన్నది పుంజిక స్థల. ఏదో కేసరి అని ఒక వానరుడున్నాడు. ఈ ముగ్గురిలో వాయుదేవుడున్నాడు గదా! ఆయన వల్ల ఆయనకు ఔరసపుత్రుడుగా ఆంజనేయుడు, హనుమంతుడు పుట్టాడు గాబట్టి, ఆత్మయోనికి అంటే అదిగో అక్కడ చెప్పిన వాయుదేవుడికి నమస్కారం గాదిక్కడ. ఈ పవనుడన్నా సరే, ఈ పవనుడన్నా సరే ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రాణమయము. ఇక్కడ చెప్తూ ఉన్నది ప్రాణం అంటే బ్రహ్మం. దానికి గూడా అంజలిన్ కృత్వా దానికి గూడా వస్తున్నానని చెప్పి, వీటికేమో వెళ్తున్నానని జెప్పి. వీటికి వెళ్తున్నాను అని చెప్పి, దీనికి వస్తున్నాను అని చెప్పి, మనవాడు బయలుదేరుతూ ఉన్నాడు. మళ్ళీ ఒక విచిత్రమైన మాట ఉన్నదిక్కడ. దక్షిణాం దిశం గంతుం దక్షిణః. మనం ఇంత చెప్పుకుంటూ వచ్చాము గదా! చేస్తూ ఉన్నదంతా అగ్రే కావాలి గదా మనకు. ఉదగ్రం కావాలి. కాబట్టి ఉత్తరం గావాలి. ఉత్తరం సైడ్ వెళ్తున్నాడీన ఉత్తరించిపోవడానికి లంఘనే ప్లవనే, ఆయన ఉత్తరం సైడ్ వెళ్తున్నాడు అని చెప్పాలి గదా! దక్షిణం వైపు వెళ్తున్నాడు అనెందుకు రాశారు మన వాల్మీకి మహర్షి మళ్ళీ? అని దాని గురించి గూడా మనం ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది మరి. దీనికి చూద్దాము ఎందుకు? దక్షిణం వైపుకి వెళ్తున్నాడు. ఉత్తరం వైపు వెళ్ళాలి గదా! దక్షిణం వైపే ఎందుకు బయలుదేరుతున్నాడు అంటే, ఎక్కడి నుంచి చూస్తున్నామన్న దాన్ని బట్టి ఆ దిక్కుంటుంది. ఇక్కడి నుంచి ఒకవేళ చెప్తే ఉత్తరం దిక్కుగా బయలుదేరాల్సుంటుంది. ఇక్కడ ఆత్మయోని ఏదైతే ఆత్మ ఉన్నదో అటువైపు నుంచి చూస్తుంటే ఇది దక్షిణం దిక్కునే ఉంటుంది మరి. బ్రహ్మజ్ఞానము ఇంద్రియాల వల్ల తప్పిపోయింది. ఇప్పుడు దక్షిణం దిక్కునే ఉంటుంది మరి. ఏదైతే ఆత్మయోని పవనమున్నదో అంటే ఆత్మ ఉన్నదో బ్రహ్మము అక్కడి నుంచి చూస్తే ఇది దక్షిణం దిక్కు. అయితే ఇక్కడి నుంచి దేహం మొదలైన వాటి నుంచి చూస్తే అది ఉత్తరం దిక్కు. ఎట్నుంచి చూస్తున్నామో దాన్ని బట్టి ఉంటుంది. యాంగిల్‌ని బట్టి ఉంటుంది అని ఇక్కడ ఆయన చాలా క్లియర్‌గా చెప్తూ వచ్చారు వాల్మీకి మహర్షి. ప్రతి మాట పాలిష్ చేసి వేశారాయన. ఎక్కడా గూడా ఆయన కొంచెం గూడా తడబడలేదు. మనకెట్లా ఉంటుంది అంటే, మనము భూమి మీద నిలబడి చంద్రుడెక్కడున్నాడు అంటే, తల పైకెత్తి ఆకాశంలోకి చూస్తూ అక్కడున్నాడు అని చెప్తాము. మనము చంద్రుడి పైన నిలబడి భూమి ఎక్కడ ఉన్నది అంటే కిందికి చూడము. మళ్ళీ పైకే చూస్తాము. అట్లానే ఎక్కడ నిలబడి చూస్తున్నామో దాన్ని బట్టి యాంగిల్ ఉంటుంది. నేను భూమి మీద నిలబడి చంద్రుడెక్కడున్నాడంటే పైకి చూడాలి, భూమి ఎక్కడుందంటే కిందికి చూడాలి. నేను చంద్రుడి మీద నిలబడి చంద్రుడెక్కడున్నాడంటే కిందికి చూడాలి, భూమి ఎక్కడుందంటే పైకి చూడాలి. ఆ రకంగా ఇక్కడ ఉన్నప్పుడు ఉత్తరం వైపుకు చూడాలి. ఇక్కడుంటే దక్షిణం వైపు. ఎందుకంటే ఆత్మను పట్టుకోవడానికి దానికి కావాల్సిన జ్ఞానం దక్షిణం వైపు ఉన్నది కాబట్టి అటునుంచి చూస్తే ఆ యాంగిల్ నుంచి దక్షిణం. ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా అక్కడే ఉన్నాము. దక్షిణమైనా, ఉత్తరమైనా
ఉన్నదంతా అక్కడే ఉన్నాము. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవడం కోసం బయలుదేరాం కాబట్టి దక్షిణము. అయితే దక్షతతో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవడానికి బయలుదేరాము. ఉన్నదంతా ఒక్కటే గాబట్టి అది దక్షిణము. అని ఇన్ని రకాలుగా దక్షిణం అన్న మాట అక్కడ ఉంచారు మన వాల్మీకి మహర్షి. టెక్నికల్లీ అసలు దిక్కులు లేవు. దక్షిణం లేదు, ఉత్తరం లేదు. ఉత్తరం, దక్షిణం అన్న దిక్కులు లేవు. ఉన్నదంతా ఒక్కటే. అయితే కానీ ఉన్నది అని అనుకున్నంత వరకు ఇంకేంటో ఉన్నది నేను పోయి సాధిస్తానని అనుకున్నంత వరకు దానికేదో దిక్కు ఉంటుంది. దానికి దారి ఉంటుంది. దానికి తెన్ను ఉంటుంది. ఇంతకి మనవాడు బయలుదేరుతూ ఉన్నాడు పాపము. ప్లవంగ ప్రవరైః దృష్టః ప్లవనే కృతనిశ్చయః వవృధే రామవృద్ధ్యర్థం సముద్రః ఇవ పర్వస్సు. ప్లవంగ ప్రవరులు అంటే మన వానర శ్రేష్ఠులందరూ చూస్తూ ఉండగా, వాళ్లకు కనిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే ప్లవనే కృతనిశ్చయః ఇంకా ఎగరడానికి నిశ్చయం తీసుకున్నాడాయన. కృతం జరిగిపోయింది. ఎందుకు ఎగరబోతూ ఉన్నాడు అంటే రామ వృద్ధ్యర్థం, రాముడికి వృద్ధి కలగాలి అన్న ఉద్దేశంతో అర్థం, ఆ ప్రయోజనం ఆశించి సముద్రః పర్వసు ఇవ, సముద్రము పర్వదినాల్లో ఉప్పొంగినట్టు వృద్ధి చెందుతున్నాడు అని ఆ శ్లోకానికి అర్థం. ఎగిరేవన్నీ చూస్తూనే ఉంటాయి. వాటి మధ్యలో నుంచే ఇదిగో ఈ తరింపచేసే ఆలోచనలు కూడా ఉంటాయి మనలో. ప్లవంగం అంటే అర్థము తరించేదని చూసుకున్నాం మనము. ఏదైతే ఎందుకు ప్లవంగం అంటే తరించేదని చెప్తున్నాను అప్పటినుంచి. మీరు నన్ను ప్రశ్న వేయలేదు. కానీ నేనే చెప్తాను. ప్లవంగం అంటే తరించేదెందుకు? ప్లవము అంటే పడవ అని అర్థము. అంటే గమనం. పడవ మీద ఎళ్ళిపోవడం. తరించడం. ఆ విధంగా తరించిపోవడం అని అర్థం. ఇప్పుడు ఈయన ఆకాశంలో వెళ్ళిపోతున్నాడు. జ్ఞానమన్న పడవ వేసుకుని ఆయన దాటిపోతున్నాడు. కాబట్టి లంఘనే, ప్లవనే. అవి ఉన్నాయి పాపం. శ్రేష్టమైన ఆలోచనలు తరించడానికి కావాల్సిన ఆలోచనలున్నాయి గానీ సరిపోవట్లేదు. అంత దూరం వెళ్లి వెనక్కి రావు గానీ. అవి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈయన ప్లవనం ఎట్లా ఉంటుంది? ఇంక వెళ్తే మళ్ళీ సాధించడమే. అయితే వెళ్ళడము దేనికోసము? రామ వృద్ధి కోసము. రామం అంటే ఇక్కడ చాలా అందమైన విషయము. అసలు వాల్మీకి మహర్షి తెలివితేటలు, ఆయన జ్ఞానము, ఆయన అద్వైత విజ్ఞానం మొత్తం ఇందులోనే ఉంది. ఆయన రాముడినే సాధకుడు కాబట్టి రాముడినే పొందడం కోసమే రామకథ రాసిచ్చారు. రాముడు సాధకుడిగా ఉన్నంత వరకు ఆయన మన జీవుడు అనుకుందాం. రాముడు బ్రహ్మంగా ఉన్నప్పుడు ఆత్మ అనుకుందాం. ఈ జీవేశ్వరులు రెండు ఒకటే. జీవాత్మైక్యము, బ్రహ్మాత్మైక్యం చూపించడం కోసమే ఈ సాధకుడే మళ్ళీ వాడిని వాడే తెలుసుకుంటాడని చెప్పడానికి రాముడే రాముడిని పొందుతాడు. వాడు రాముడు కాకపోతే రాముడిని పొందలేడు. వాడు బ్రహ్మం కాకపోతే బ్రహ్మాన్ని పొందలేడు. రాముడే రాముడిని పొందుతాడు. ఈ రాముడికి, ఆ రాముడికి తేడా లేదు. ఇప్పుడు ఈ రాముడు పోయి ఇంకేంటో రామాన్ని, ఆత్మారామత్వాన్ని పొందట్లేదు కొత్తగా. అసలు ఉన్నదే ఆత్మారామత్వము. అయితే ద్వితీయం ఉన్నది అన్న ఆలోచన క్షణం కలిగేసరికి వెంటనే నేనేంటి అన్న జ్ఞానం జారిపోయింది పాపము. అందుకని మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి మొత్తాన్ని ఆయన సాధించడం కోసం కూర్చున్నాడు. అందుకని ఈ రామం, ఆ రామాన్ని సాధించడానికి మధ్యలో ఈ బ్రహ్మము, ఆ బ్రహ్మము అని తెలుసుకోవడానికి తత్‌త్వమసి అని చెప్పిన దాన్ని అహం బ్రహ్మ అస్మి అని సాధించడం కోసం మధ్యలో ఆకారంగా, బ్రహ్మాకారంగా ఉండవలసిన స్థితి ఉన్నది. ఆ సమయం ఒకటున్నది. నియమము, పద్ధతి. దానికోసము ఆత్మారామము వృద్ధి చెందడం కోసము పర్వాల్లో సముద్రంలాగా. పర్వము అంటే ఏదైతే పూరిస్తుందో అని దానికర్థం. ఇంక పూర్ణమవుతూ ఉన్నది ఇక్కడ. నిండుతూ ఉన్నది అని అర్థం. ఎట్లా ఉన్నది ఇప్పుడు మన ఆ సాధకుడి మనస్థితి అంటే నిష్ప్రమాణ శరీరః సన్ లిలంఘయిషుః అర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. నిష్ప్రమాణం అది. దానికి ప్రమాణం లేదు. ఎందుకు? మళ్ళీ తర్వాత ఇవాళ నేను ఇన్ని శ్లోకాలు చెప్పలేను గాబట్టి ముందే చూపిస్తాను. వచ్చే వారం దాన్ని కలుపుకుని చూసుకోవడానికి వీలుగా.
చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి, ఇక్కడ అప్రమేయం అని జెప్పారు. పైన అప్రమాణం అని చెప్తున్నారు నిష్ప్రమాణమని. ఇక్కడ అప్రమేయం అని జెప్పారు. ప్రమాణం లేదు, ప్రమేయం లేదు. కాబట్టి మిగిలిందేమి ప్రమాత సాధకుడు ఒక్కడే ఉన్నాడు. నేను ఇన్ని బ్రహ్మాకార వృత్తులు అన్నాను, సాధించుకోవడము అన్నాను, ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నావా నువ్వు? ప్రమాణం లేదు, ప్రమేయం లేదు. ఉన్నదంతా ప్రమాత. ఇప్పుడు వీడు మొదలయ్యాడు గాబట్టి, బయలుదేరాడు గాబట్టి, ఆ జ్ఞాత తెలుసుకుంటూ ఉన్న ఏ తత్వం ఉన్నదో, ఉన్నదంతా అదే పాపం. అయితే అది ప్రమాణంతో దాన్నదే ప్రమేయం గాబట్టి సాధించుకుంటానని బయలుదేరుతుంది. కానీ లేదు అని ముందే అక్కడ రహస్యం చెప్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. ఆయన కేవలం అద్వైతం చెప్పడం కోసమే కూర్చున్నారు ఈ సుందరకాండ మొత్తము, రామాయణం మొత్తము. ఇంకా ఇక్కడ ఓన్లీ కథాపరంగా శ్లోకంలో చూస్తే ఆ ప్రమాణం లేకుండా ఉన్నది ఆ శరీరము. శరీరం ఇంత ప్రమాణంలో ఉందని చెప్పడానికి వీలు లేకుండా అంతగా వృద్ధి చెందింది. ఆ అర్ణవం సముద్రాన్ని లంఘించడం అంటే దాటిపోవడం గురించి ఆ విధంగా శరీరాన్ని ప్రమాణం ఇంత ఉందని చెప్పడానికి వీలు లేకుండా పెంచి, బాహువులతో, భుజాలతో, చరణాలతో, కాళ్ళతో ఆ పర్వతాన్ని పీడిస్తూ, ఆయన గట్టిగా బలంగా పాదాలతో పర్వతాన్ని తొక్కుతూ, చేతులతో పిండుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఇంక దీన్ని ఇక్కడ మన 11వ పద్యం నుంచి ఇంకా కొంచెం లోతుగా విచారణ చేస్తూ మనం చదువుతూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.